ఐ థింక్ 2 days బ్యాక్, 2 రోజుల ముందర జగన్మోహన్ రెడ్డి తెనాలికి పోయాడు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. ఎవరి కోసం పోయాడు అనేది మళ్ళీ మాట్లాడతాం. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. చీఎం చీఎం అని జనాలు అరుస్తుంటే మా పిచ్చోడు, మా హాఫ్ టికెట్ అది సీఎం అనుకున్నాడు. అయ్యి అలసట రావట్లేదురా నీకు? నీ అంకమ్మ తిక్కడా తిక్కనాయాలా, అది సీఎం కాదురా చీఎం. ఇప్పుడు నువ్వేమన్నా? తిక్కడా తిక్కనాయాలా, అది సీఎం కాదురా చీఎం. చీఎం అంటే జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తు పెట్టుకోవాలని కూడా మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. కరోనా మీద అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు. ఎవరితో పోలుస్తాడు మా హాఫ్ టికెట్? తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు. అంటే అది పిల్లకాయలు ఎవరు? వాళ్ళ 3 పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు. పిల్లాడిని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు. వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. వేసేసాడు. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? చిన్న పిల్లోడు. ఊరుకోమ్మా, ఊరుకోరా. ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు. ఎంత చక్కగా అన్నావు. మా తిక్కలోడు నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను. తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఈ సంవత్సరం అయిన తర్వాత మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. నువ్వు మారవా? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా? ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నేనెవరో చెప్పండి. నువ్వు కూడా చిన్న పిల్లకాయడివా? నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా? పని చేసిన ఇంటిలో వాళ్ళ కోసం తెనాలికి పోయి చీఎం చీఎం అన్నారు. చీ అన్నారు.
చంద్రబాబు నాయుడిని రోడ్లో ఈ కేసుల కోసం కొట్టాలంటే నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. చెప్పు తీసుకొట్టండి సార్. ఈ రాజు నిన్ను దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? కాకపోతే 31 కేసులున్నాయి నీ మీద. ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పని అడుగుతున్నావు. నాకు ఏడుపు వస్తుందిరా. 3452 2 టైమ్స్ నువ్వు కోర్టు అడ్జర్న్మెంట్ తీసుకున్నావు. దాందే ఉందిరా. రే ఏ మాట కామాట చెప్పుకోవాలరా, వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. 3452 సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్. అది ఒక వరల్డ్ రికార్డ్. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మత లేకుండా. ఈ రోజు నేను అడుగుతున్నా, అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. ఆ టెన్షన్ నాకు ఉంది రే. కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నా. ఓహో, ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి ఇంకొక ఆయన అంబాటి రాంబాబు, నేనేం చేశాను సార్? కంగారెందురా చెప్తాను కదా. ఆయన పొళ్ళు కొరికాడంట. పొళ్ళిట్ట బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? తిక్కనా కొడక, పొళ్ళు ఓడగొడతారా రే? ఏంద పొళ్ళు? పోలీసులను చూసి ఏం చేస్తావా? ఏం చేస్తావు? నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి. నువ్వు మొగోడు అయితే రా. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం. కోర్టుకు పో. 6 నెలల్లో నా కేసు తీర్పిండి అని అడుగు. సారీ అండి, లేదు, నో ఛాన్స్. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటది ఈ విషయంలో. మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. నువ్వు మొగాడు అయితే రా. అది అవదమ్మా. బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. అటో ఇటో తేల్చండి అని చెప్పే దమ్ము ధైర్యం నీకు గాని ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎదవలకు అందరికి ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. లేదే దమ్మున్న మగాడి అంటావు కదా, పోకాటుకి. ఎండ్ ఆఫ్ ది డే మేము అందరం ఏం సాధిస్తాం? మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్